కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. కవిత బీఆర్ఎస్ పార్టీపై విమర్శల దాడిని పెంచుతూ ఉన్నారు సార్. మండలిలో భావోద్వేగంతో మాట్లాడారు, కన్నీళ్లు పెట్టుకుని మరీ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నైతికత లేని పార్టీ అన్నారు. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం అన్నారు. నెక్స్ట్ వ్యక్తిగా వెళుతూ ఉన్నాను, రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తానంటూ భావోద్వేగంతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా కూడా జాగృతి ఎదుగుతుంది అని చెప్పి మండలిలోనే ప్రకటించిన పరిస్థితి. అండ్ ముఖ్యంగా ఇక్కడ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే ఆ పేరు మార్పుకు, అలాగే జాతీయ స్థాయిలో చేసే రాజకీయానికి తాను అప్పుడే నో చెప్పాను అన్నట్లుగా మండలిలో కవిత మాట్లాడారు. ఒకసారి అదేవిధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆర్ మైనారిటీ తెలంగాణ పాపులేషన్ టు సపోర్ట్ మీ in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party, has betrayed us in number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. BRS party has spent about 1.89 lakh crores on irrigation in the last 10 years, but not even one new acre has come into farming today. So in many aspects, BRS has failed us more than. సార్, కవిత ఎన్నాళ్ళు హరీష్ రావుకో లేకపోతే జగదీష్ రెడ్డి మీద విమర్శలు చేయడం చూసాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నైతికత లేని పార్టీ అని చెప్తూ ఉన్నారు. ఆ పార్టీ వ్యూహాలు తప్పు అని చెప్తూ ఉన్నారు. అప్పుడే నేను ఖండించాను అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ వచ్చే ఎన్నికల లోపు పార్టీగా వస్తాను అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. కవిత ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు ఉండొచ్చు సార్? ఎవరికైనా ఒక రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఉంది, అది రాజకీయ పార్టీ పెడుతుంది. తెలంగాణలో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకురాలు కేసీఆర్ కూతురుగానే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా, తెలంగాణ జాగృతి నాయకురాలుగా షీ హాజ్ ఆర్ ఓన్ స్టాండింగ్ ఇన్ పాలిటిక్స్. అందువల్ల ఖచ్చితంగా ఆమె పాలిటిక్స్ న్యూ కమర్ కాదు, తెలంగాణకు ఆమె కొత్త కాదు. అందువల్ల ఒక హక్కు ఉంది. అయితే భవిష్యత్తు గురించి ఎవరు ఊహాగానాలు చేయడం వల్ల ఫలితం లేదు. ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది నేను కాదు, నన్ను సృష్టించిన భగవంతుడే చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పగలుగుతాను, ఎలా చెప్పగలను? సో అందువల్ల ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఏమవుతుంది అనేది. ఎందుకంటే అప్పుడు అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడతాయి. 10 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకున్నారు? 20 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ తెచ్చి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకున్నారు? అందువల్ల 20 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు అనుకున్నారు? ఇవన్నీ మన పరిణామాలను మనం ఎప్పుడూ ఊహించలేము. So what lies in future, that's a question I have no answer. కానీ what is happening in the present అన్నది కనుక మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏంటి, ఒక పొలిటికల్ పార్టీ సక్సెస్ కావాల్సింది ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ ఉండాలి. అంటే ఏ అంశం పైన ఆమె ఎవరైనా రాజకీయాలకు వెళ్తున్నారు అని. ఇప్పుడు మీకు ఆ బలమైన పొలిటికల్ నరేటివ్ వీక్ అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ను వ్యతిరేకించడం అనే బలమైన నరేటివ్తో లాస్ట్ ఎలక్షన్స్కి ముందు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళారు. బీజేపీలో ఉన్న అంతర్గత పరిణామాలతో బండి సంజయ్ ఆగిపోయాడు, రేవంత్ రెడ్డికి అధికారం వచ్చేసింది. సో తెలంగాణ రాష్ట్రం కావాలి అనే ఒక బలమైన నరేటివ్తో కేసీఆర్ దేశాన్ని వదిలి పార్టీ పెట్టాడు. సో పార్టీ పెట్టి 11-12 ఏళ్లకు తెలంగాణ సాకారమై 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అందువల్ల బలమైన నరేటివ్ అనేది ఎప్పుడైనా రాజకీయాల్లో కీలకం. సో ఈ కవిత బలమైన నరేటివ్ ఏంటి? ఫస్ట్, తనకు అన్యాయం జరిగింది ఫ్యామిలీలో మొదలైంది. హరీష్ రావు పార్టీని కబ్జా చేసి పెట్టుకున్నాడు, కేసీఆర్ను పక్కదారి పట్టిస్తున్నాడు,
కేసీఆర్ మంచోడే, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని మొదలుపెట్టారు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వమే సరైన నిర్ణయాలు తీసుకోలేదు అని అంటున్నారు. సో ఈ అంటున్న సమయంలో ఆ నిర్ణయాలు తాను తీసుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ వదులుకుంది కనుక ఆ అస్తిత్వాన్ని తాను చేపడతాను అని అంటున్నారు. ఇది ఎంతవరకు ఈ నెరేటివ్ ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నది క్వశ్చన్. ప్రజలు కన్విన్స్ చేయాలంటే రెండవది ఏంటంటే ఆ నెరేటివ్కు బలమైన విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉండాలి. సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెట్టడాన్ని వ్యతిరేకించాను అన్నారు, ఆ రోజు ఇంటర్నల్గా వ్యతిరేకించారు. మీకు కీలకమైంది 1,89,000 కోట్లు ఇరిగేషన్ పైన ఖర్చు పెడితే 1 ఎకరము తెలంగాణలో పారలేదు అని. ఇది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చెప్పే విధానం. కవిత కూడా చెప్తుంది. మరి 1,89,000 కోట్లు ఖర్చు పెట్టేదాకా మీరు ఎందుకు కాముకున్నారు? 10,000 కోట్లు ఖర్చు పెట్టాక కూడా 1 ఎకరం ఎందుకు పారలేదు అనాలి కదా. ఆఖరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాకని అనాలి కదా. 1,89,000 కోట్ల రూపాయలు వట్టిగా వేస్ట్ అవుతుంటే కవిత ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించిందని తెలంగాణ ప్రజలు అనుకోరా? 1,89,000 కోట్ల దాకా కూడా మౌనంగానే ఎందుకు ఉండాలి? ఓకే, ఫస్ట్ ఒక 10,000 కోట్లు ఖర్చు అయితే ఇంకా ఆశపడచ్చు. 20,000 కోట్లు, 50,00,000 కోట్లు ఖర్చు అయినా కూడా 1 ఎకరం పారకపోతే అప్పుడైనా బయటకు వచ్చేది అన్యాయం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం, 1 ఎకరం పారలే అనాలి కదా. ఈ మాట అనేక మంది అంటున్నా కవిత మౌనంగా ఉన్నారు కదా. అందువల్ల ఆ బలమైన నెరేటివ్కు క్రెడిబిలిటీ అనేది రాదు. ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ ఎందుకు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే కవిత మీకు 2014 తర్వాత మీ గూగుల్లో దొరుకుతుంది చూడండి. మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరడానికి సిద్ధము. ఇది స్పష్టంగా కవిత స్టేట్మెంట్. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని కేసీఆర్ అంటున్నాడు, బీఆర్ఎస్ ఆలోచిస్తాను కదా నేను వ్యతిరేకించానన్నారు. సో అందువల్ల ఇవి ఒక రకమైన పరస్పర విరుద్ధ క్లెయిమ్స్గా ఉన్నప్పుడు ఆ క్రెడిబిలిటీ అనేది రాదు. మూడోది ఒక పొలిటికల్ స్పేస్ క్రియేట్ కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఎక్కడ వీక్ అయినట్టు కనిపించడం లేదు. సో బీఆర్ఎస్ భవిష్యత్తే లేదు అనే ఆర్గ్యుమెంట్తో కవిత తానే నిజమైన బీఆర్ఎస్ అని ముందుకు వస్తుంది. అది ఎంత మేరకు మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ఏమన్నా ఇంకా తప్పుల మీద తప్పులు చేసింది అనుకోండి, కవితకు ఆపర్చునిటీ రావచ్చేమో, మనం ఏం చెప్పగలం. కానీ యాజ్ ఆఫ్ నౌ మాత్రం సిచ్యువేషన్ చూస్తుంటే బీఆర్ఎస్లో ఏ బలమున్న నాయకుడు ఇప్పటివరకు కవితతో అడుగులు వేయలేదు. సో అందువల్ల ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ తెలంగాణ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్గా ఉంది. ఆల్రెడీ మీకు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. కొత్తగా స్పేస్ ఆమె క్రియేట్ చేసుకోగలగాలి. అందులో ఒక స్పష్టత, అంటే ఒకసారి ఏమో హరీష్ రావుని టార్గెట్గా, కేసీఆర్ చుట్టూన్న వాళ్ళని టార్గెట్గా చేస్తారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీని చేస్తారు. కేసీఆర్ చాలా నాకు దేవుడు, కానీ మిగతా వాళ్ళందరే సమస్య అంటారు. కేటీఆర్ పైన వైఖరిందో చెప్పరు. ఈ గందరగోళం వల్ల ఏమవుతుందంటే ఒక అస్పష్టత ఉన్నప్పుడు ఓటరు ర్యాలీ కాడు. సో ఇవన్నీ మార్చుకొని ఒక బలమైన ఇష్యూస్ పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ఎక్కడైనా ఉన్న అసంతృప్తి చెందుతున్న ప్రజానీకాన్ని, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ర్యాలీ చేయలేకపోయినప్పుడు, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా కవితకు ఆ స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్ కనుక ఫ్యూచర్లో పట్టుకోగలిగితే నీకు ఎప్పుడు కూడా లీడర్లు పార్టీని సృష్టించరు, ఇష్యూస్ పార్టీలను సృష్టిస్తాయి. ఒక్కసారి ఇష్యూస్ కనుక సరిగా పట్టుకోగలిగితే డెఫినెట్గా ఆ పార్టీకి కాస్త కరెన్సీ పెరుగుతుంది. లేనప్పుడు ఇప్పుడున్న అస్పష్ట రాజకీయ చిత్రం, ఎవరు టార్గెటో తెలియదు, ఏది టార్గెటో తెలియదు, చరిత్రను టార్గెట్ చేసుకొని 11 ఏళ్ల పాటు తాను భాగస్వామిగా, 11 ఏళ్ళ కదా, ఈవెన్ ఉద్యమ టైంలో గురించి కూడా చెప్తున్నారు, 20 ఏళ్ళుగా 2 దశాబ్దాల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు సడన్గా నేను వాటన్నిటిని వ్యతిరేకిస్తున్నాను అని మొదలు పెడితే అది ఎంత మేరకు విశ్వాసాన్ని ఇస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆమె చేయగలిగేది ఏంటంటే ఏ అంశాల పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, ఏ రాజకీయ పార్టీ దాన్ని టేకప్ చేయడం లేదనుకోండి, అప్పుడు కవితకు డెఫినెట్గా అవకాశం ఉంటుంది ఆ అంశం పట్టుకోవడానికి. అలాంటి అంశాలను గుర్తించి ర్యాలీ చేయగలగాలి. అది ఏ రంగాలను, ఏ ఇష్యూస్ను, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ను, ఏ డైమెన్షన్ పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది, రాజకీయ పార్టీలు ఆ అసంతృప్తిని రిప్రజెంట్ చేయలేకపోతున్నాయి, రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాయి అనే అంశం పైన ఆధారపడుతుంది. లేకపోతే జనరల్ సూత్రీకరణలతో ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు.
సో తెలంగాణ అస్తిత్వానికి తానే అది అసలు సిసల వారసులను బీఆర్ఎస్ నాశనమైంది కనుక తనకు ఓటేయమనో ఈ ఆర్గ్యుమెంట్స్ పెద్దగా ఫలిస్తాయని అనుకోరు. సో షీ హాస్ టు ఐడెంటిఫై అ నరేటివ్, షీ హాస్ టు కార్వ్ అవుట్ అ స్పేస్ ఫర్ హర్ సెల్ఫ్. అప్పుడు ఏమైనా రాజకీయాల్లో ఉనికి వస్తుంది.